ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. ఆమేన్. మరి మనకు ఆకలేస్తే ఏం చేస్తామండి? పోషక విలువలు కలిగినటువంటి ఒక మంచి పోషక ఆహారాన్ని మనం భుజిస్తాము. తద్వారా మంచి ఆరోగ్యముగా, మంచిగా బ్రతకటానికి, మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి మంచి మంచి ఫుడ్ మనము తీసుకోవటం జరుగుతుంది. మరి దేవుడు ఇక్కడ ఈ ఆహారము, ఈ భౌతికపరమైన ఆహారం గురించి మాట్లాడట్లేదు, కానీ ఆయన చెప్తా ఉన్నాడు, మనుషుల మనసులకు, వారి హృదయాలకు, వారి ఆత్మలకు నేనే జీవాహారమును అనేసి ఆయన యొక్క ఆహారముతో తన్ను తాను పోల్చుకుంటూ ఉన్నాడు. మరి ఆకలేస్తే మనం ఎలాగైతే మంచి ఫుడ్ తీసుకుంటామో ఆరోగ్యంగా ఉండటానికి, మరి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆయనకై ఆయననే అంటూ ఉన్నాడు. ఆయన శరీరము లేదా ఆయన ఒక ఆహారముతో నన్ను నేను పోల్చుకుంటున్నాను, నేను ఆహారాన్ని. సో నా దగ్గరికి రండి, మీరు ఎంత మాత్రము కూడా ఆకలి కొనరు అనేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు నీవు ఏ ఆకలి కొని ఉన్నావో, అది ఎటువంటి ఆకలి అయినప్పటికీ ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనను భుజించండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంటే వాక్యాన్ని భుజించండి. మరి తప్పకుండా మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, మరి భౌతిక పరము కానివ్వండి, ఆధ్యాత్మిక పరము కానివ్వండి, మరి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ నీవు ఆయనను భుజించినప్పుడు తప్పకుండా ఏ మాత్రము కూడా ఆకలి కొనరు. ఆమేన్. Praise the Lord. Have a great day.